ఉపకారికి నుపకారము నెపమెన్నగా చేయువాడే నేర్పరి సుమతి. పిల్లలు, దీని అర్థం ఏమిటంటే మనకు చెడు చేసిన వారిని కూడా మానవతా ధర్మంతో మన్నించి వారికి మనకు చేతనైనంత సహాయం చేయడం ఉత్తమం. పిల్లలు, అర్థమైందా? అర్థమైంది మాస్టర్. అరే రుధిర్, ఏమైందిరా నీకు బాధపడుతున్నావు? మాస్టర్, వీడు రాత్రి నిద్రలో నడుస్తూ పడిపోయాడు. అరే బాగా తగిలిందే, ఎలా జరిగిందిరా? సరే, నువ్వు అక్క దగ్గరికి వెళ్ళి కట్టు కట్టించుకోపో, త్వరగా మానిపోతుంది. బుక్ తీసుకెళ్ళు, చిన్నగా వెళ్ళు. పిల్లలు, మీరు ఈరోజు చాలా లేట్గా వచ్చారు. రేపటి నుంచి కరెక్ట్ టైంకి రావాలి, సరేనా? సరే మాస్టర్. సరే, ఈరోజుకి వెళ్ళిపోండి. అలాగే మాస్టర్. బాయ్ మాస్టర్. అమ్మా భాను, కాఫీ నాన్న. ఎక్కడ స్మెల్ ఇది? ఎవరు మీరు? ఏంట్రా అలా చూస్తారు? ఎవడ్రా మీరు? నాన్న, కాఫీ నాన్న, తీసుకోండి. మడ్రు చాలా చప్పకుంటుంది అనుకున్నాను రా, మంచి మసాలా ఉంది. యూ స్టూపిడ్, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఓకే. ఏ స్టూపిడ్స్, ఎవడ్రా మీరు? ఖాళీ చేయడానికి వచ్చాం. మంచి సరదాగా ఉంటుందిలే. అయినా సడన్ గా వచ్చి ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తావు? అందుకే మేమే డిసైడ్ అయ్యాం, డైరెక్ట్ గా పంపించేద్దామని. మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టకూడదని. సాగలేకపోతున్నారా? అన్నాలు అదిరిపోయాయిరా. డబల్ మసాలా అదిరిందా? నువ్వు వీడి పని చూసుకో, మేము వెళ్ళి ఏళ్ళ పని చూసి వస్తాం. వదలండ్రా. వరా హలో, ఏం కావాలరా మీకు? రే ఇడుకోలేంట్రా? వీడు ఇక్కడ అయిపోయాడు. ఎరా లోపల పరిస్థితి ఏంటి?
ఇక్కడ అయిపోయారా? అందరినీ కలిపి కంబైన్ గా ప్యాక్ చేయండి రా. అబ్బాబ్బాబ్బా చిచ్చి రిటైర్ అయినా కూడా నాకు ఈ ఫోన్లు బాగా తప్పేట్టుగా లేదు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ రుధిర్ గారు, నేను మీకు మీ వంటలకు మంచి అభిమానండి. థ్యాంక్స్. హలో హలో, అబ్బాబ్బాబ్బా ఏది ఆగట్లేదు కదా వీడెవడో. హలో హలో రుధిర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మీ స్వీట్ హార్ట్ స్వీటీనండి. సార్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు పట్టించుకోవట్లేదు సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. అర్థం చేసుకోవడం కాదే, ఆత్మహత్య చేసుకోవాలని ఉంది. అయినా వీడు నన్ను ఇక్కడ ఇరికించి ఎక్కడికి వెళ్ళాడో చెప్తా. అంకుల్ అంకుల్ అంకుల్, మేము బిగ్గెస్ట్ ఏరియాలో చాలా బిజీగా ఉన్నాం అంకుల్. అబ్బా మీరు ఫోన్ పెట్టేయండి అంకుల్, అక్కడ మసాలా మారిపోతుంటే. ఒరే జీర్, అరే జీర్, మీ అయ్యా ఫోన్ చేసి తప్పుతున్నాడు, ఏం చెప్పమంటావు? రే రండ్రా. ఓకే పద. ఏంట్రా? ఒరే చంద్ర, మార్కస్ బాట్ల లాగా నువ్వు మాయలు చేయాల్సిన అవసరం లేదురా. నిన్ననే అప్పు చేసి కొన్నాను రా ఈ కెమెరాను. నన్ను పైకి ఎదగనియ్యరా మీరు. ఎవరు నువ్వా? నీ అబ్బా పనులు జరగబట్టి. అంకుల్ ఏం చేస్తున్నారు అంకుల్? మీకోసం స్పెషల్ బిర్యానీ చేస్తున్నా. ఎలా ఉంటుంది అంకుల్? నీలా క్యూట్ గా ఉంటుంది. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు. ఏంటి అంకుల్, ఆకలేస్తుందా? మరి ఆలస్యం ఎందుకు, కుమ్మేద్దాం పదండి. మామా రెడీ. అందరూ హ్యాపీగా తినాలి. చాలా అరే అందరూ బాగా తినండి, హ్యాపీగా తినండి. నువ్వు వేసుకో. నీవమ్మా. బాయ్స్ అండ్ గర్ల్స్, ఎవ్రీవన్ యు వాంట్ టు మీల్స్? అరే కొంచెం వేసుకో. అంకుల్ బిర్యానీ చాలా బాగుంది అంకుల్. అవునా, వెరీ గుడ్. ఇంకా తింటారా? ఓకే. రే చిన్నబి, అమ్మాయికి వాటర్ పోయి కొన్ని ముక్కలే. అక్కడ కూడా ఒకసారి చూడట్టు. ఎవర్రా? రే ఆ ప్లేట్ అనుకో. పెద్దయినా అలా చూస్తుంటే ఆకలి తీరదు. తినాలి, తినండి. తీసుకోండి, తినండి. మా ఆకలి ఈ మెతుకులతో తీరదు బాబు. మీ ఆకలి ఏదైనా తప్పకుండా తీరుతుంది.
ముందు తినండి. నిజంగా తీరుతుందా? తప్పకుండా తీరుతుంది. అమ్మయ్యా. అరే పిల్లలు, మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంది, పదండి. అంటే ఏంటి అంకుల్? పెద్దాయన, మీరు నిశ్చింతగా భోజనం చేయండి, అన్ని సమస్యలు తీరిపోతాయి. ఓకేనా? పదండ్రా, మంది స్టార్ట్ చేద్దాం. హాయ్ అంకుల్. ఏయ్, ఈరోజు ఫ్లేవర్ చేంజ్ చేశాను. ఎన్నిసార్లు చేంజ్ చేస్తావే? నీ కాంబినేషన్ ఏంటే? ఏ టైంలోనైనా గుడ్ కాంబినేషన్ ఇస్ కామనే లేవే. నీ టేస్ట్ కు జోహార్లే బాబు. హే టేస్ట్లెస్ ఫెలోస్. హలో హలో హలో. ఇతనేంటి ఈ టైంలో నన్నే ఫాలో అవుతున్నాడా? ఏమైందే శాలిని? నేను మళ్ళీ మాట్లాడతా. ఏంటి పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోతున్నాడు? పాపం బాగా ఫీల్ అన్నట్టున్నాడు. ఇంకా ఏడ్పిస్తే బాగోదులే. నువ్వు నాకేం చెప్పావో నేను నీకు అదే చెప్తాను. ఎస్ ధీర్ 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 ధీర్, నీకొక విషయం చెప్పాలి. నిన్ను చూసిన ఫస్ట్ టైమే నేను ఇష్టపడ్డాను, కానీ అమ్మాయిని కదా, అందుకే చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నా, ఐ లవ్ యూ సో మచ్. ఏమైందిరా? ఇన్నాళ్ళు నలుగురు నాలుగు దిక్కుల్లో ఉన్నాం, ఇప్పుడు ఏమైందిరా నీకు? ఎవర్రా చంపింది? కన్నాభాయ్, ఇదెవరో పక్కా ప్లానింగ్ తో చేశారు. ఇంత కసిగా చంపారంటే వాళ్ళ మోటివ్ చాలా స్ట్రాంగ్ గా ఉండుంటుంది. అయినా సరే వాడిని పట్టుకుంటాం. నీకేం కావాలో ఎంత కావాలో తీసుకో, నాకు కావాల్సింది వాడు అరెస్ట్ కాదు, వాడి ఆచూకీ. సార్, దీనికి సంబంధించిన ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నాం సార్.
ఓకే. అసలు ఏం జరుగుతుంది ధీర్? అతన్ని అంత దారుణంగా చంపేశావే, నాకేమీ అర్థం కావడం లేదు. ఏంటిది? శాలిని, నీకేం చెప్పాలనో ఎలా చెప్పాలనో నాకు అర్థం కావట్లేదు. కానీ నీకు చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే అది నువ్వేమీ చెప్పలేవు. అసలు నీకేం తెలుసు? ఈ హత్యలకు నీకు ఏ సంబంధము లేదు. ఎందుకంటే జరిగిన దానికి, జరుగుతున్న దానికి, జరగబోయే దానికి అన్నింటికీ నేనే. అసలు ఎవరు నువ్వు? నేను ఆ రాక్షసులు చేసిన గాయాన్ని, ఇప్పుడు ఆ కీచకుల్ని సంహరిస్తున్న వాడిని. అంటే తెలుసుకున్నది చాలు. మీరు వెంటనే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోండి. ముందు అతని పరిస్థితి నుండి బయటికి తీసుకెళ్ళిపో. వెళ్ళిపో. శాలిని, ఏమైంది? అసలు ఎవరతను? కూల్, ఏమీ లేదు. ముందు ఇక్కడ నుంచి పోదాం పదా. ఏ యాంగిల్లో చూసినా బొమ్మ అదిరిందిరా. రేయ్, ఈ బొమ్మను చూసే ఎక్కడో కొన్ని తేడాలు కనబడుతున్నాయిరా. దాందేముందిరా, చూద్దాం. బొమ్మ చూపిస్తుందిలే. హలో, బొమ్మ గీయడం ఇంకా కాలేదు, కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేయడమా? రండ్రా. ఇంత అందమైన బొమ్మను ఎదురుగా పెట్టుకొని వెయిట్ చేయడం అంటే చాలా కష్టం. ఏరా, ఇక్కడ మాటలు లేవు, ఓన్లీ యాక్షనే. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? మాకేంటి, నిన్ను చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. హలో, అది బాగా ముదిరిందన్నమాట. అయితే ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. హలో మేడం, టెన్షన్ పడకు. వాళ్ళకేదో ఇచ్చిందని చెప్పారుగా, అది కొంచెం సరిచేస్తే సరిపోతుంది. ఏంట్రా, నీలాంటి వాళ్ళందరూ ఇదే టైంకి వస్తారా? మరి తప్పదుగా, రాకపోతే అది మరీ ముదిరిపోతుంది. ఏరా, ఇక్కడ మాటలు లేవు, ఓన్లీ ఫీలింగ్స్. హలో మేడం, ఎప్పుడు పెయింటింగ్సే కాదు, అప్పుడప్పుడు ఫైటింగ్స్ చేస్తుండాలి ఇలాంటి వాళ్ళతో. నేనా? నాకు ఫైట్ రాదు. నీకు రాదా? నేను చేస్తాను చూడు. పదండ్రా. రే, ఏరియాలో కనిపించామంటే కాళ్ళు చేతులు తీసేస్తాను నాయాల.
థ్యాంక్ యూ. హలో, నీ దగ్గర ఐ హేట్ యూలు థ్యాంక్స్లు తప్ప చెప్పడానికి మరి ఇంకేం లేవా? ఈ అమ్మాయిలే కాదు, వాళ్ళ ఫీలింగ్స్ కూడా అర్థం కావు. అసలు వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలో ఏంటో.